రామరాజుకి క్షమాపణ చెప్పి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన డాక్టర్ షాక్లో వల్లి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. రామరాజు అయితే వేదవతితో చెప్తూ ఉంటాడు, మన కోడలికి మన ఇంటి ఆడబడుచైన పెద్దమ్మాయి చేత మొదటిసారి అక్షింతలు వేయిస్తే మంచిది అంటూ అనంగానే మీకు ఎంతైనా మీ పెద్ద కూతురే ఎక్కువని ఇప్పటికైనా ఒప్పుకున్నారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది వేదవతి. అయినా పెద్దమ్ముడు ఏది అంటూ ఇక అందరూ చూస్తూ ఉండంగా ఇంతలో అప్పుడే మెట్ల మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది, అక్కడేం చేస్తున్నావంటూ అందరూ అడుగుతూ ఉండంగా, ఏం చెయ్యమంటారు, నేను ఫంక్షన్కి వచ్చి అన్నీ చక్కబెడుతున్నాను, కానీ నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. పెళ్ళిళ్ళకి ఎలాగో కట్నాలు కానుకలు ఇవ్వలేదు, కనీసం ఈ ఫంక్షన్లో అయినా తులం బంగారము ఏదోటి పెడతారు అనుకుంటే ఏమీ పెట్టకుండా మీరు నా చేత అన్ని పనులు చేయించుకుంటున్నారు తప్ప నన్ను గుర్తిస్తున్నారా అంటూ అడుగుతూ ఉంటుంది. అమ్మడు, నీకు ఏం కావాలో అవి తర్వాత చూద్దాము, ముందు ఇంటి పెద్ద ఆడపడుచుగా నువ్వు వచ్చి అక్షింతలు వేయి అంటూ ఇక రామరాజు అయితే చెప్తూ ఉంటాడు. సరే నాన్న, నేను ఏమడిగితే అది ఇస్తావు కదా, ఖచ్చితంగా అక్షింతలు వేస్తాను అంటూ ఇక ముందుకైతే వస్తుంది. అప్పుడు అది చూసిన నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా వదిన ఉండవలసిందే అంటూ మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో మరొక వైపు ఆనందరావు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి అసలు ఇప్పుడు ఏం జరగబోతుందో అర్థం కావడం లేదండి. ఈ విషయం కనుక బయట పడిపోయింది అంటే ఇక నా శవయాత్రి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈ విషయం వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోకముందే మనమే నిజాన్ని బయట పెట్టేస్తే బాగుంటుందేమో అంటూ అనంగానే, చూడండి, మీరు నోరు మూసుకుని ఉండండి. ఈ విషయం మీకు కానీ మా నమ్మడికి కానీ ఎందుకు చెప్పలేదు? ఇలాగే మీ ఇద్దరూ కంగారు పడుతూ అసలు విషయాన్ని బయట పెట్టేస్తారు అన్న భయంతోనే మీకు ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ మీరిప్పుడు గనక నోరు జారారు అంటే మర్యాదగా ఉండదు. వాళ్ళు మనల్ని బ్రతకనివ్వరు. తర్వాత ఇదంతా ఎలా హ్యాండిల్ చెయ్యాలో నాకు తెలుసు అంటూ ఇక చెప్తూ ఉంటుంది భాగ్యం. అయితే అప్పుడు ఇక ఫంక్షన్కి అయితే అందరూ వస్తూ ఉంటారు. అందరూ కూడా వల్లీనైతే దీవిస్తూ ఉంటారు. ఇక రామరాజు అయితే అందరితో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక వేదవతి కూడా, ఇప్పుడు నా పెద్ద కోడలు నా చేతిలో మనవన్నో మనవరాల్లో పెట్టబోతుంది, తర్వాత ఇక మీ వంతి అంటూ ప్రేమ నర్మద ఇద్దరితో కూడా చెప్తూ ఉంటుంది. మరొక వైపు ఇక చందు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక ధీరజ్ అయితే వచ్చి, ఏంటన్నయ్యా, ఇంకా వదిన మీద నీకు కోపం పోలేదా? ఈ ఇంటి వారసుని తన కడుపులో మోస్తుంది. తను తప్పులు చేసుండొచ్చు, కాదనడం లేదు, కానీ తనని నువ్వే క్షమించాలి. ఇప్పుడు నువ్వు ఇలా దూరం పెడుతూ తన మీద కోపం చూపిస్తూ ఉంటే తను బాధపడుతుంది. అప్పుడు తన కడుపులో పెరిగే బిడ్డకి కూడా మంచిది కాదు. ఒక్కసారి ఆలోచించన్నయ్యా, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదటి ఎలాంటి తప్పు చెయ్యనని వల్లి వదిన చెప్పింది కదా, నీ మనసు మార్చుకో అంటూ ఇక ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు. సరే, ప్రయత్నిస్తాను అంటూ చందు అయితే అంటూ ఉంటాడు. మరొక వైపు భాగ్యం అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఈ గండం నుంచి ఎలా బయటపడాలి? నేనేదో నా కూతురు కాపురాన్ని నిలబెట్టడం కోసం అబద్ధం చెప్పాను. ఇది కనుక నిజం కాదు అబద్ధం అని తెలిస్తే వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక నర్మద అయితే వస్తుంది. ఏంటి పిన్ని, నిన్ను చూస్తూ ఉంటే ఎందుకో బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు, మళ్ళీ ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకున్నావా ఏంటి? ఈసారి గనుక ఏదైనా తప్పు చేసి దొరికితే ఇక నిన్ను వీళ్ళ నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇప్పుడు ఎలాగో వల్లి ప్రెగ్నెంట్ కాబట్టి క్షమించి అందరూ తీసుకువచ్చారు. ఈసారి కనుక మీరు ఏదైనా మోసం చేశారని తెలిసినా, ఏదైనా కుట్రలు చేశారని తెలిసినా ఎవ్వరు కూడా మిమ్మల్ని క్షమించరు, అది గుర్తుపెట్టుకోండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది నర్మద అయితే.
అబ్బే, నా కూతురు ఇంత సంతోషంగా ఉండడం చూసి నాకు నోట మాట రావడం లేదు. మొన్నటి వరకు నా కూతురు జీవితం ఏమైపోతుందో అని చాలా భయపడ్డాను కదా. ఉన్నట్టుండి నా కూతురు జీవితం ఇంత ఆనందంగా కనిపించేసరికి అసలు నా నోట మాట రాక ఏం మాట్లాడాలో అర్థం కాక ఇలా మౌనంగా టెన్షన్గా చూస్తున్నానంతే అంటూ ఇక చెప్తూ ఉంటుంది భాగ్యం. అయితే మరొక వైపు ఆనందరావులో కూడా కంగారైతే కనిపిస్తుంది. అప్పుడే ధీరజ్ అయితే వచ్చి అడుగుతూ ఉంటాడు, ఏంటి మామా, ఇందాక ఏదో నోటికొచ్చినట్టు పెద్ద పెద్ద ప్రగల్భాలే పలికావు కదా, ఇప్పుడేంటి ఇలా వణికిపోతున్నావు అంటూ అడుగుతూ ఉండంగా, అది అది ఏమీ లేదు చిన్నడు, ఏదో ఇందాక ఆ సిచ్యువేషన్లో అలా డైలాగ్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు ఏం రావడం లేదు అంటూ ఇక అంటూ ఉంటాడు ఆనందరావు. అయితే అప్పుడే ఇక ధీరజ్ అయితే, ఏమో ఇందాక ఏకంగా హీరోలు ఫోజు ఇచ్చావు కదా, ఇప్పుడు చూస్తే విలన్లా ఏ మాటలు రావడం లేదు, అందుకని అసలు ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నాను. నిన్ను చూస్తూ ఉంటే ఏదో తెలియని అనుమానం కూడా వస్తుంది అంటూ ఇక అంటూ ఉండంగానే ఇంతలో అప్పుడే ప్రేమ అయితే వస్తుంది. ఏమైంది ధీరజ్ అంటూ అడుగుతూ ఉండంగా, ఏమీ లేదు, ఇంతకు ముందులా వీళ్ళ మొహంలో అసలు సంతోషం అన్నదే లేదు. ఎవరైనా కూతురికి ఇలా శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎంతో ఆనందపడుతూ ఉంటారు. కానీ వీళ్ళని చూస్తూ ఉంటే ఎందుకు టెన్షన్గా కనిపిస్తున్నారు, అదే ఆలోచిస్తున్నాను అంటూ అనగానే, నాకు కూడా అలాగే అనిపిస్తుంది ధీరజ్, వీళ్ళని చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది అంటూ ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇక ఆ ఫంక్షన్కి డాక్టర్ కూడా వస్తుంది. ఇక డాక్టర్ని చూసిన భాగ్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ డాక్టర్ ఇక్కడికి వచ్చింది, అసలు ఫంక్షన్కి ఇవన్నీ పిలిచారా, లేకపోతే వీళ్ళిద్దరికి ఏదైనా బంధుత్వం ఉందా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది భాగ్యం. అయితే అప్పుడే డాక్టర్ని చూసి వేదవతి రామరాజు అయితే ఎంతో మర్యాదపూర్వకంగా అయితే ఆహ్వానిస్తారు. మీ చేత్తో అక్షింతలు వేయండి, మీరే కదా మా కోడలు తల్లి కాబోతుందని చెప్పారు, మీ చేత్తో అక్షింతలు వేసి దీవించండి, మా కోడలు కడుపున పండంటి బిడ్డ పుట్టాలి, మా వంశాంకురం ఎప్పుడూ కూడా ఎంతో ఆనందంగా ఉండాలి అంటూ అడుగుతూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలు విన్న డాక్టర్కి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు. నేను ఇంత మంచి వాళ్ళని మోసం చేస్తున్నాను, ఈ కాపురం నిలబడడం కోసం నేను అబద్ధం చెప్పాను, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే నేను ఎంత తప్పు చేశానో అర్థమవుతుంది. వీళ్ళు ఎంతో సంతోషపడిపోతున్నారు. రేపన్న రోజు ఇది నిజం కాదని తెలిస్తే నేను వీళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పలేను, అందుకని ఇప్పుడే నిజాన్ని బయట పెట్టేయడం మంచిది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది డాక్టర్. అయితే ఇక డాక్టర్ని చూసిన భాగ్యం మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. ఈవిడేంటి ఇలా ఆలోచిస్తుంది, నిజం గనక బయట పెట్టేస్తుందా అంటూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అయితే రామరాజుని క్షమాపణ అయితే అడుగుతుంది. నన్ను క్షమించండి రామరాజు గారు అంటూ అనగానే, అయ్యో డాక్టర్, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి, మీరెక్కడా మేమెక్కడా, మీరు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు, ఒక డాక్టర్ ఎంతోమందికి ప్రాణాలు పోస్తారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి అంటూ అడుగుతూ ఉంటాడు రామరాజు. అయితే తప్పు చేస్తే ఎవరైనా ఒకటి, ఎంత గొప్ప వాళ్ళైనా క్షమాపణ చెప్పవలసిందే. నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను, అది నా స్వార్థం కోసమో ఏదో లంచం తీసుకోవడం కోసమో వేరే ఉద్దేశంతోనో చెప్పలేదు, కేవలం ఒక తల్లి బాధ చూడలేక మీతో అబద్ధం చెప్పాను అంటూ డాక్టర్ అనగానే ఆ మాటకి రామరాజుకి అయితే ఏమీ అర్థం కాదు. ఏం అబద్ధం చెప్పారు అంటూ అడుగుతూ ఉండంగా, నేను మీ కోడలు ప్రెగ్నెంట్ అని చెప్పింది అబద్ధం, తను ప్రెగ్నెంట్ కాదు. ఆ రోజు భాగ్యం గారు నా చేతులు పట్టుకొని మీకు ఇలా చెప్తేనే తన కూతురు కాపురం నిలబడుతుందని నన్ను బ్రతిమలాడడంతో మీకు తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను తప్ప తను ప్రెగ్నెంట్ కాదు, అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి అంటూ క్షమాపణ చెప్పి డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది.
ఇక ఈ విషయం తెలుసుకున్న రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఈ విషయం నిన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక నా పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ షాక్లో ఉండిపోతుంది వల్లి. ఈ వీడియో గనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి.